హాయ్ అందరికీ నమస్కారం. ఉదయం నిద్ర లేవగానే సూర్యుని చూసి నమస్కారం పెట్టే రోజులు పోయాయి. ఫోన్ రింగ్ అయితే చాలు గుండె ఆగిపోయేంత భయం వేస్తుందా? రాత్రి పడుకోబోతుంటే సీలింగ్ వైపు చూస్తూ ఈ అప్పులు ఈ లోబిలో నుంచి ఎప్పటికీ బయటపడతాను, అసలు బయటపడగలనా? మీ ఆలోచన మీ నిద్రను తినేస్తుందా? అప్పు అనేది కేవలం జేబుకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు, అది మనస్సుకు సంబంధించింది. అప్పు అనేది మనిషికి ఆర్థికంగా కంటే మనిషిని ఎక్కువగా కొంగతీస్తుంది. నలుగురిలో తలెత్తుకు తిరిగే మనిషిని తనలో తానే కుమిలిపోయేలా చేస్తుంది. అప్పుల బాధ అనేది ఒక సైలెంట్ కిల్లర్ లాంటిది. బయటకు నవ్వుతున్నా లోపల మాత్రం ఏదో తెలియని బరువు గుండెల మీద కూర్చొని ఊపిరి ఆడనట్టు అనిపిస్తుంది. ఈరోజు ఈ వీడియోలో అప్పు అనే సమస్యని ఆర్థికంగా ఎలా పరిష్కరించగలవో మాత్రమే కాకుండా మానసికంగా దానిని ఎలా జయించాలో చిన్న కథ ద్వారా చాలా లోతుగా విశ్లేషించుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఒక ఊరిలో రఘు అనే వ్యాపారి ఉండేవాడు. అతను చాలా నిజాయితీపరుడు, కష్టపడే తత్వం ఉన్నవాడు. ఒకప్పుడు తన వ్యాపారం చాలా బాగా సాగేది. ఊరిలో అందరూ అతన్ని గౌరవించేవారు. కానీ జీవితం ఎప్పుడు ఒకేలా ఉండేది కాదు. అనుకునే పరిస్థితులు, వ్యాపారంలో నష్టాలు, కుటుంబంలో వచ్చిన ఆరోగ్య సమస్యలు, వీటన్నిటికీ ఎదుర్కోవడానికి రఘు అక్కడక్కడ అప్పులు చేయవలసి వచ్చింది. మొదట్లో అదొక చిన్న సమస్యగానే అనిపించింది. తిరిగి ఇచ్చేయగలననే నమ్మకం ఉండేది. కానీ మెల్లగా వడ్డీలు పెరిగిపోయాయి. అస్సలు కట్టలేని పరిస్థితి వచ్చింది. అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంటికి రావడం మొదలుపెట్టారు. ఒకప్పుడు దర్జాగా బ్రతికిన రఘు ఇప్పుడు వాళ్ళని చూడగానే ఇంటికి వెళ్ళి దాక్కోవడం మొదలుపెట్టాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం, దారులు మార్చుకొని వెళ్ళడం అతని దినచర్యగా మారిపోయింది. రఘుకు అన్నిటికంటే ఎక్కువ బాధ కలిగించే విషయం ఏమిటంటే తన భార్యకు ముఖం చూపించలేకపోవడం. వాళ్ళు ఏమనుకుంటారో అనే ఒక ఆలోచన. కానీ వాళ్ళు ఏమి అనుకోపోయినా, తనని ప్రశ్నించకపోయినా తన కళ్ళల్లో కనిపించిన నిస్సహాయత అతనిని దహించి వేసింది. రాత్రిపూట అందరూ పడుకున్నాక రఘు వరండాలో కూర్చుని శూన్యంలో చూస్తుండేవాడు. నేను విఫలమయ్యానా? నా కుటుంబానికి కనీస భద్రత ఇవ్వలేకపోయానా అనే ప్రశ్నలు అతనిని నిలదీశాయి. మానసిక ఒత్తిడి వల్ల అతడు చిన్న చిన్న విషయాలకే చిరాకు పడేవాడు. అసలు సమస్య బయట ఉండేదాన్ని ఇంట్లో వాళ్ళ మీద చూపించేవాడు. ఇది అప్పులో ఉన్న ప్రతి ఒక్కరూ అనుభవించే సాధారణ ప్రవర్తన. మనలోని భయం కోపంగా మారుతుంది. ఆ కోపాన్ని మనకు అత్యంత ఇష్టమైన వాళ్ళ మీద చూపిస్తాం. అప్పుల బాధలో ఉన్నప్పుడు మన మెదడు సరిగ్గా పనిచేయడం మానేస్తుంది. దీన్నే టన్నల్ విజన్ అంటారు. అంటే ఇందులో సమస్య మాత్రమే కనిపిస్తుంది, పరిష్కారాలు కనిపించవు. రఘు కూడా అలాగే ఆలోచించాడు. ఏదో ఒక మ్యాజిక్ జరిగిపోవాలని, లాటరీ తగలాలని, లేదా ఎవరో వచ్చి తన అప్పు మొత్తం తీర్చేయాలని కోరుకునేవాడు. కానీ జీవితం అలా ఉండదు కదా. ఈ ఆశలో అతను మరింత తప్పులు చేశాడు. ఉన్న కొద్దిపాటి డబ్బును కూడా రిస్క్ చేసి తొందరగా డబ్బులు వచ్చే మార్గాల్లో పెట్టి మోసపోయాడు. అప్పు ఉన్నప్పుడు మనిషి ఎమోషనల్ నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ ఎమోషనల్ నిర్ణయాలే మళ్ళీ కొత్త అప్పులకు దారితీస్తాయి. ఈ విషయ వలయం నుండి బయటపడలేక రఘు సతమతం అవుతున్నాడు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా అతని మనసులో మెదలాడాయి. ఎందుకంటే అవమానం భరించడం కంటే చావు మేలు అనిపించింది. కానీ ఒకరోజు రఘుకి తన చిన్ననాటి గురువు ఒకరు ఎదురయ్యారు. రఘు ముఖంలో బాధను చూసి విషయం అడిగి తెలుసుకున్నాడు. అప్పుడు ఆ గురువు గారు ఒక మాట చెప్పారు. రఘు, నువ్వు పారిపోతున్నది అప్పుల వాళ్ళ నుంచి కాదు, నీ నుంచి నువ్వు పారిపోతున్నావు. చీకటిని చూసి భయపడితే అది ఇంకా పెద్దదిగా కనిపిస్తుంది. దీపం వెలిగిస్తే అది మాయమవుతుంది. నీ సమస్యకు పరిష్కారం డబ్బులో లేదు, నీ ధైర్యంలో ఉంది అన్నారు. ఆ మాటలు రఘుని కదిలించాయి. అప్పు అనేది ఒక సంఖ్యలు లాంటివి, కానీ ఆ తాళం చెవి తన చేతుల్లో ఉంటుంది అని గ్రహించాడు. ఒకరోజు రఘు ఇంటికి వెళ్ళి ఒక పని చేశాడు. అది చాలా కష్టమైన పని, కానీ చాలా ముఖ్యమైన పని. ఒక పేపర్ తీసుకొని తను ఎవరికి ఎంత ఇవ్వాలో మొత్తం అప్పు ఎంత ఉందో రాశాడు. ఇన్నాళ్ళు ఆ సంఖ్యను చూడడానికి భయపడి లెక్కలు వేసుకోవడం మర్చిపోయాడు. కానీ ఎప్పుడైనా ఆ సంఖ్యను పేపర్ మీద చేశాడో అతనికి సగం భయం పోయింది. ఎందుకంటే ఇప్పుడు శత్రువు ఎవరో, ఎంత బలవంతుడో తెలిసింది.
అజ్ఞాతం భయాన్ని పెంచుతుంది, స్పష్టత భయాన్ని తగ్గిస్తుంది. ఈ లాజిక్ మీకు కనెక్ట్ అయితే ఇప్పుడు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అప్పుల బాధలో ఉన్న మరికొందరికి రీచ్ అయ్యి వాళ్ళకి కూడా ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మన ట్రావెల్లో మీరు భాగం అవ్వచ్చు. రఘు తన జీవితంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ముందుగా తన ఖర్చులను పూర్తిగా తగ్గించుకున్నాడు. మనం అప్పులో ఉన్నప్పుడు చేసే పెద్ద తప్పు ఏమిటంటే మన బాధని మర్చిపోవడానికి చిన్న చిన్న అనవసరపు ఖర్చులు చేస్తాం. బయట తినడం, సినిమాలు చూడడం లేదా ఏదైనా వస్తువు కొనడం వల్ల మనసుకు కాసేపు రిలీఫ్ వస్తుంది అనుకుంటాం. కానీ సహకారం నీకు కావాలి అని నిజాయితీగా చెప్పాడు. ఎప్పుడైతే అతను నిజం చెప్పాడో భార్య పిల్లలు భయపడలేదు సరికదా, అతనికి అండగా నిలబడ్డారు. ఇన్నాళ్ళు తను దాచిన రహస్యం బయటపడగానే మనస్సు మీద బరువు దిగిపోయినట్టయింది. కుటుంబం అనేది కేవలం సుఖాలు పంచుకోవడానికే కాదు, కష్టాలు పంచుకోవడానికి కూడా అని అతనికి అర్థమైంది. తరువాత రఘు చేసిన పని తనకి అప్పు ఇచ్చిన వాళ్ళ దగ్గరకు వెళ్ళడం. ఇన్నాళ్ళు వాళ్ళను చూసి దాక్కున్న రఘు ఈసారి నేరుగా వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళు తిడతారేమో అని, అవమానిస్తారేమో అని కూడా తెలుసు. అయినా సరే వెళ్ళాడు. అయ్యా, నేను మీకు బాకీ ఉన్నాను, అది నిజం. ఇప్పుడు నా దగ్గర మొత్తం మీ స్తోమత లేదు, కానీ ఖచ్చితంగా తీరుస్తాను. నాకు కొంత సమయం ఇవ్వండి, లేదా నెలకి ఇంత అని కడతాను అని కళ్ళల్లోకి చూసి చెప్పాడు. ఆశ్చర్యకరంగా చాలామంది అతన్ని అర్థం చేసుకున్నారు. ఎందుకంటే అప్పు ఇచ్చిన వాళ్ళకి కావాల్సింది డబ్బు మాత్రమే కాదు, నమ్మకం. ఇతను పారిపోవడం తిరిగి ఇస్తాడు అనే భరోసా ఇస్తే ఎవరైనా సమయం ఇస్తారు. మనం ఫోన్ ఎత్తకుండా కనిపించకుండా పోతేనే వాళ్ళకి కోపం వస్తుంది, అనుమానం వస్తుంది. రఘు నిజాయితీ అతని ఆత్మగౌరవాన్ని కాపాడింది. అప్పు ఉండడం తప్పు కాదు, కానీ తీర్చే ప్రయత్నం చేయకపోవడమే తప్పు. రఘు ప్రతి నెల సంపాదించిన దానిలో ఎంత తక్కువైనా సరే అప్పులకు కట్టడం మొదలుపెట్టాడు. కొన్నిసార్లు అది వడ్డీ కూడా సరిపోకపోవచ్చు, కానీ ఆ ప్రక్రియ అతనికి ఒక క్రమశిక్షణ నేర్పింది. చిన్న మొత్తాలు తీర్చుకున్న కొద్దీ అతనిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. నేను చేయగలను, నేను బయట పడగలను అనే నమ్మకం వచ్చింది. ఈ ప్రయాణంలో రఘు ఎన్నో అవమానాలు భరించాడు, కానీ ఏ రోజు తలదించుకోలేదు. అప్పు అనేది తన ఆర్థిక పరిస్థితి మాత్రమే కానీ తన వ్యక్తిత్వం కాదు అని బలంగా నమ్మాడు. మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే మన బ్యాంకు బ్యాలెన్స్ని మన విలువతో ముడిపెడతాం. డబ్బు లేకపోతే మనం వేస్ట్ అని మనమే డిసైడ్ అయిపోతాం. కానీ రఘు అలా అనుకోలేదు. తనకి ఉన్న స్కిల్స్, తనకి ఉన్న అనుభవం, తన కుటుంబం, ప్రేమ, ఇవే తన నిజమైన ఆస్తి అని గ్రహించాడు. కాలం గడిచింది. అది రోజులు కాదు, సంవత్సరాలు పట్టింది. అప్పు తీర్చడం అంటే అంత సులువు కాదు, దానికి ఓపిక కావాలి. మధ్యలో విసిగిపోకూడదు. రఘు విసిగిపోలేదు. మెల్లగా ఒక్కొక్క అప్పు తీరుస్తూ వచ్చాడు. ఆ రోజుల్లో అతను నేర్చుకున్న పాఠాలు, డబ్బు విలువ, మనుషుల విలువ అతన్ని ఒక కొత్త మనిషిగా మార్చాయి. ఆఖరి అప్పు తీర్చిన రోజు రఘుకి మనసులో కలిగిన ఆనందం కోట్లు సంపాదించినప్పుడు కూడా రాలేదు. ఆ రోజు రాత్రి అతను ప్రశాంతంగా నిద్రపోయాడు. ఆ నిద్ర ఖరీదు వెలకట్టలేనిది. రఘు తన వ్యాపారం కొనసాగించాడు, కానీ ఈరోజు భయంతో కాదు, అనుభవంతో, అత్యాశతో కాదు, జాగ్రత్తతో. ఫ్రెండ్స్, రఘు కథ మనకు ఏం చెబుతుంది అర్థమైందనుకుంటా. అప్పుల బాధ నుండి బయటపడాలంటే ముందు మనసులో ఉన్న భయాన్ని తీసేయాలి, వాస్తవాన్ని అంగీకరించాలి. ఎంత పెద్ద అప్పు అయినా సరే దాన్ని చిన్న చిన్న మొక్కలుగా చేస్తే తీర్చడం సులభం అవుతుంది. మన ఖర్చుల మీద నియంత్రణ, మన సంపాదన మీద శ్రద్ధ, మరియు అప్పు ఇచ్చిన వాళ్లతో నిజాయితీగా ఉండడం, ఇవే మనల్ని కాపాడే ఆయుధాలు. అప్పు ఉందని సిగ్గుపడకండి, అది ఒక దశ మాత్రమే. వాన వచ్చినప్పుడు తలదాంచుకుంటాం, అలా అని జీవితాంతం అక్కడే ఉండిపోం కదా. వాన తగ్గుతుంది, ఎండ వస్తుంది, అలాగే అప్పు కూడా తీరుతుంది. మీరు బ్రతికి ఉంటే, ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించగలరు. ఆత్మహత్య వంటి పిచ్చి ఆలోచనలు సమస్యను తీర్చవు. అది మీ సమస్యని మీ కుటుంబానికి ట్రాన్స్ఫర్ చేస్తాయి అంతే. మీకు ఉన్న అప్పు మీ గతం.
మీరు తీసుకోబోయే నిర్ణయాలు మీ భవిష్యత్తు. వర్తమానంలో నిలబడి గతాన్ని సరిచేసుకుంటూ భవిష్యత్తు వైపు అడుగు వేయండి. మీ దగ్గర ఇప్పుడు డబ్బు లేకపోవచ్చు, కానీ మీ దగ్గర నిజాయితీ అనే కరెన్సీ ఉంటే ప్రపంచం మిమ్మల్ని నమ్ముతుంది. ఆ నమ్మకమే మిమ్మల్ని మళ్ళీ పైకి లేపుతుంది. మీ గురించి మీరు తక్కువగా అనుకోకండి. మీరు అప్పులో ఉన్నంత మాత్రాన మీరు ఓడిపోయినట్టు కాదు. ఆ యుద్ధం ఇంకా జరుగుతుంది. ఆ యుద్ధంలో మీరు గెలవబోతున్నారు. ఈ రోజు నుండే చిన్న మార్పు మొదలు పెట్టండి. ధైర్యంగా ఉండండి. మీ సమస్య కరిగిపోయే మంచు లాంటిది. మీ ధైర్యం ఉదయించే సూర్యుడు లాంటిది. సూర్యుడు రాగానే మంచు కరిగిపోగా తప్పదు. ఆల్ ది బెస్ట్. జై హింద్ ఫ్రెండ్స్.